వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంత్రి వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సటైరికల్ వ్యాఖ్యలు చేశారు. నాగోల్ ఎస్టీపీని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాల బీజేపీ సభను భగ్నం. హన్మకొండ నగరంలోని ఎక్స్ప్రెస్ కాలనీలో చైన్ స్నాచింగ్. వార్తల వేళ త్రిషతో తమిళ స్టార్ హీరో విజయ్. మంత్రి వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ తనను దోమలు ఎక్కువగా ఉన్న సెల్లో ఉంచారని ఆరోపించారు. గది నిండా దోమలుండటంతో నిద్ర పట్టలేదని తెలిపారు. దుప్పటడిగితే 3 రోజుల తర్వాత మాత్రమే ఇచ్చారని చెప్పారు. 16 రోజుల పాటు మంత్రి వివేక్ తనపై ఉన్న కోపాన్ని మొత్తం చూపించారని విమర్శించారు. జ్వరం వచ్చినప్పటికీ టాబ్లెట్ ఇవ్వడానికి కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా లవ్ యూ వివేక్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సుమన్ మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఓకే, సంతోషం. బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు. ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం గత కేసీఆర్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించిన నాగోల్ ఎస్టీపీని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణిదేవి, ఇతర నాయకులు. అలర్ట్. జగిత్యాల పట్టణం సిఐ పర్యవేక్షణలో భారీగా పోలీసు బలగాల మోహరింపు. గో బ్యాక్ ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రచ్చకెక్కిన బీజేపీ పార్టీ బోగస్ శ్రవణి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ వేదికను అడ్డుకొని ధ్వంసం చేసిన బీజేపీ సీనియర్ నాయకులు. ఎక్కడికక్కడ బీజేపీ నేతల హన్మకొండ నగరంలోని ఎక్స్ప్రెస్ కాలనీలో చైన్ స్నాచింగ్. ఈ రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లిన దుండగులు. దుండగుణ్ణి ఆపే ప్రయత్నం చేయగా బైక్పై పరార్. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
మామిండ్ల నవ్య సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు, దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు. తమిళ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ విడాకుల వార్తల వేళ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆయన చెన్నైలోని ఓ పెళ్లి రిసెప్షన్కు త్రిషాతో కలిసి వెళ్లారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. విజయ్ సిల్క్ షర్ట్, ధోతి ధరించగా త్రిష కూడా మ్యాచింగ్ చీరలో కనిపించారు. కాగా ఓ నటితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య విడాకుల పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నటి త్రిషేనని ఇప్పటికే తమిళ మీడియా కోడై కూస్తోంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 మంత్రి వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. నాగోల్ ఎస్టీపీని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాల బీజేపీ సభను బజర్. హన్మకొండ నగరంలోని ఎక్స్ప్రెస్ కాలనీలో చైన్ స్నాచింగ్. విడాకుల వార్తల వేళ త్రిషతో తమిళ స్టార్ హీరో విజయ్.